హాయ్ అండి. నిన్న కళ్యాణ్ టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడే విన్ అయ్యిండు. మీరు నమ్మినా నమ్మకపోయినా కళ్యాణ్ అనే పర్సన్ ఫౌల్ గేమ్ ఆడి విన్ అయ్యిండు. లైవ్లో ఉంది, అక్కడ కాల్ పెట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎపిసోడ్ వేయలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది రివ్యూవర్లు. ఎందుకంటే అక్కడ ఉన్నది పర్సన్ ఎవరు? కళ్యాణ్. కాబట్టి కళ్యాణ్ ఏది చేసినా రైటు, కళ్యాణ్ ఏది మాట్లాడినా రైటు. ఎందుకంటే ఆయన ఆర్మీ పర్సన్. జాబులు పెట్టుకొని, ఎందుకంటే ఆయన జాబులు పెట్టుకొని మూడు నెలలు కూడా జాబ్లో ఉండలేక భయపడి పారిపోయి ఇచ్చిన ఆర్మీ పర్సన్. తల్లిదండ్రులు హాస్టల్ వేసేసిందని చెప్పేసి ఆ తల్లిదండ్రుల పరువు తీసినటువంటి ఆర్మీ పర్సన్. ఎందుకంటే తల్లిదండ్రులు అక్కడికి వచ్చేసి వాళ్ళు మేము ఎందుకు హాస్టల్ వేసినామని చెప్పేసి సరిదిద్దుకునే పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి ఆర్మీ పర్సన్. వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చేసి నీతి నిజాయితీగా గెలువురా, మనకు నీతి నిజాయితీ ముఖ్యమని చెప్పిన ఆర్మీ పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారంటే, వాళ్ళు వద్దు మా కొడుకు ఈ గెలుపు కోసం ఇలాంటి ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నాడా, గెలుపు కోసం ఆయనే ఇలాంటి విషయాలు చెప్పుకుంటున్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న స్టేజ్ పైనకి వచ్చి బోరు నేడ్చిండు. వాళ్ళ నాన్న బాధపడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే కొడుకు ఎక్కడ తప్పటడుగు వేస్తున్నాడో అన్న భయంతో. అలాంటి గెలుపు మనకు వద్దనే బాధలో కష్టపడి గెలువు నాన్న, ఎక్కడ తప్పడానికి లేకు, నీ గెలుపు కోసం ఒకరు తొక్కకు అని చెప్పిండు. అంటే అక్కడ తల్లిదండ్రులను హాస్టల్ వేసేసిర్రు, నేను పోలేదు అంటే తల్లిదండ్రులు ఏమన్నారు, జాబ్ చేయరా కొడుక అంటే జాబ్ చేద్దానికి పోయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అమ్మనాన్నలకు దూరం వెళ్ళిపోయిన ఆర్మీ పర్సన్. అమ్మనాన్నలే నాకు వద్దనుకున్న ఆర్మీ పర్సన్. ఇలాంటి పర్సన్ కోసం సోషల్ మీడియా అంతా కోడే కూసి ఆర్మీ జిందాబాద్, ఆర్మీ పర్సన్ గెలవాలి, పల్లవి ప్రశాంత్ గెలవాలి అన్న విధంగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తే కూడా ఈ వీడియో కింద 100,000 కామెంట్లు వస్తాయి. ఎందుకంటే నేను ఎగ్రెస్ట్గా మాట్లాడినా కాబట్టి. అక్కడ పాజిటివ్గా మాట్లాడితే వ్యూస్ పెరుగుతాయి, డబ్బు భజన చేస్తారు, వాళ్ళకి కోట్ల డబ్బులు వస్తాయి. మీకేం డబ్బులు రావు. అక్కడ వీడియోలు చేసిన వాళ్ళకు, ఆయనకు పాజిటివ్గా చేసిన వీడియోలు చేసిన వాళ్ళకు డబ్బులు వస్తాయి, మీకు కాదు డబ్బులు వచ్చేది. మీరు కామెంట్లు పెడుతూ ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆయనకు ఆపోజిట్లో వచ్చేది ఒక అమ్మాయి విన్నర్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి విన్నర్ అవ్వడము ఏ రివ్యూవర్లకు ఇష్టం లేదు, ఏ సోషల్ మీడియాకి ఇష్టం లేదు. అమ్మాయి ఎదుగుదలను ఏ సోషల్ మీడియా కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మాయి ఏమన్నా కళ్యాణ్కి ఏమైనా నెగిటివ్గా మాట్లాడిందా? ఎప్పుడన్నా కళ్యాణ్ ఏమన్నా ఎన్నుపోటు పొడిచిందా? కళ్యాణే చెప్పిండు కదా, కళ్యాణ్ నాకు ఈ హౌస్లోకి వచ్చిన కాంచెలు నాకు సపోర్ట్నెస్గా ఉంది, నాకు తోడుగా ఉంది, అండగా ఉంది, నేను తప్పటడుగు వేస్తుంటే దారికి సర్దిద్దింది, నాకు ఈరోజు బెస్ట్ ఫ్రెండ్ అంటే తనుజ అని చెప్పేసి ప్రౌడ్గా చెప్పిండు. అదే ఆర్మీ పర్సన్. అదే తల్లిదండ్రుల గురించి ప్రౌడ్గా చెప్పుకోలేకపోయిండు. హాస్టల్ వేసిరు. హాస్టల్ ఎందుకు వేసిరు? వాళ్ళ బిడ్డలు బాగుపడాలని హాస్టల్ వేసిరు. వాళ్ళు ఉన్న స్థితి ఏంటిదని వద్దు, అర్థం కావద్దు, నా కొడుకు మంచిగా ఒక స్ట్రాంగ్గా కావాలి, నా కొడుకు బాగా భవిష్యత్తులో బాగుండాలని చెప్పేసి హాస్టల్ వేసిండు. అదేది పరిగణనలు తీసుకోకుండా చెప్పడం వల్ల వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినప్పుడు నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఆయన తప్పు చేసినా కూడా తప్పును వేరెత్తి చూపించట్లేదు ఈ సోషల్ మీడియా. ఏంటి ఎందుకు అలా అంటే అక్కడ అమ్మాయి విన్ అవుతుంది కాబట్టి.